హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఐఆర్సిటిసి స్టాక్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను మీకు 5 మల్టీ బ్యాగర్ స్టాక్స్ దాని గురించి చెప్పాను. దాంట్లో ఐఆర్సిటిసి స్టాక్ వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. అక్కడ చూడకపోయింటే ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐ బటన్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మనం ఆ ఐఆర్సిటిసి స్టాక్ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకుందాం. అలాగే మనం లాంగ్ టర్మ్ కోసం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, అలాగే మనం బై చేసిన తర్వాత ఒక 3 to 5 yearsలో ఇవి ఎంత రిటర్న్స్ అనేది ఇస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 years ఒక 15 years హోల్డ్ చేస్తే ఈ స్టాక్ అనేది మనకి ఎంత మల్టీ బ్యాగర్ అవుతుంది, ఎన్ని రిటర్న్స్ అనేది ఇస్తుంది అనేది ఈ వీడియోలో చూసి ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఐఆర్సిటిసి స్టాక్ గురించి చెప్తున్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఐఆర్సిటిసి స్టాక్ అనేది మనకి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. September 30, 2019 మనకి ఐపీఓ రూపంలో ఈ ఐఆర్సిటిసి స్టాక్ అనేది మన స్టాక్ మార్కెట్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేది అప్రాక్సిమేట్లీ 1 lot కి 40 shares అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 40 shares పర్ షేర్కి 320 రూపీస్, అంటే టోటల్గా 40 sharesకి 1 lotకి 12,800 రూపీస్. మీరు కనుక అప్పుడు అప్లై చేస్తుంటే ఈ షేర్ 12,800 రూపీస్ పెట్టి మీకు వితిన్ 3 months, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 2020 స్టార్టింగ్లో మీకు ఆ స్టాక్ అనేది అప్రాక్సిమేట్లీ 6 times రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే మనం 320 రూపీస్ దగ్గర అప్లై చేసిన షేరు మనకి ఐపీఓలో వచ్చింది 625 రూపీస్కి వచ్చింది. అది వితిన్ నెక్స్ట్ 3 monthsలో అది మనకి 1950 రూపీస్, అంటే అప్రాక్సిమేట్లీ 6 times రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. మీరు 12,800 రూపీస్ కనుక మీరు పెట్టినట్టయితే అది వితిన్ 3 monthsలో మీకు అప్రాక్సిమేట్లీ 78,000 చేసింది ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్లో మాత్రమే ఇంత రిటర్న్స్ అనేవి వస్తాయని మళ్ళీ ఒకసారి ఐఆర్సిటిసి షేర్ అనేది మనకి ప్రూవ్ చేసింది అనమాట. సో ఈ వీడియోలో మనం ఐఆర్సిటిసి షేర్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అలాగే వాటి యొక్క ఫండమెంటల్స్ తెలుసుకుందాం. అలాగే చివరిలో నేను స్టాక్ మనం ఏ లెవెల్ దగ్గర బై చేయాలి, అలాగే టార్గెట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఐఆర్సిటిసి స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతం ఈ ఐఆర్సిటిసి స్టాక్ అనేది మనకి క్యాటరింగ్ అలాగే టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది ఫ్రెండ్స్. రైల్వేలో మనకి క్యాటరింగ్ ఫుడ్ సప్లై అనేది చేస్తుంది, అలాగే టూరిజం కార్పొరేషన్ కూడా చేస్తుంది. అలాగే వీళ్ళు ఆన్లైన్ టికెట్స్ ఫెసిలిటీస్ అనేది ఇస్తారన్నమాట. మనం రైల్వే టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, అప్రాక్సిమేట్లీ 5,50,000 నుంచి 6 lakhs లోపల బుకింగ్స్ అనేవి పర్ డేకి జరుగుతాయి ఫ్రెండ్స్. అంటే 100 రూపీస్కి ఒక టికెట్ తీసుకున్న కొన్ని కోట్లు అనేది ఒక్క రోజులోనే రెవెన్యూ ఉంటుంది వీళ్ళకి. సో అంత మంచి కంపెనీ అనమాట. అలాగే ఇది ఒక మోనోపోలీ కంపెనీ, అంటే దీనికి కాంపిటీషన్ అనేది ఫ్యూచర్లో ప్రెసెంట్ లేదు, అలాగే ఫ్యూచర్లో కూడా దీనికి కాంపిటీషన్ అనేది రాదు ఫ్రెండ్స్. ఒకవేళ కాంపిటీషన్ వస్తే ఏమొస్తుందంటే మనకి మెట్రో రైల్స్ అనేది ప్రైవేటైజేషన్ అయ్యి మనకి మెట్రో రైల్స్ కనుక ఐపీఓ రూపంలో మన స్టాక్ మార్కెట్కి వస్తే అప్పుడు దీనికి కాంపిటేటర్ అవుతారు ఫ్రెండ్స్. ఒకవేళ అలా జరగకపోతే ఐఆర్సిటిసి స్టాక్ అనేది మనకి ఫ్యూచర్లో కూడా మోనోపోలీ స్టాక్ అవుతుంది. ఎప్పుడైనా ఒక మోనోపోలీ స్టాక్ కనుక స్టాక్ మార్కెట్లో ఉంటే దాని యొక్క వాల్యుయేషన్స్ అని హైగా ఉంటాయి, దాని యొక్క రిటర్న్స్ అనేవి హ్యూజ్గా వస్తాయి ఫ్రెండ్స్. మనకి పీరియడ్ అంటే ఒక టైం అనేది గడిచే కొద్ది, అంటే 5 years 10 yearsలో ఆ స్టాక్ అనేది ప్యూర్గా మల్టీ బ్యాగర్ అయిపోతుంది. సో ఐఆర్సిటిసి స్టాక్ వచ్చేసరికి ప్రెసెంట్ వచ్చేసరికి 1455 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ లాస్ట్ ట్రేడింగ్ డేలో 1.65% అనేది రిటర్న్స్ ఇచ్చింది. నేను ఈ ప్రైస్ దగ్గర కొనమని చెప్పట్లేదు ఫ్రెండ్స్, నేను బై లెవెల్స్ అనేది వీడియో చివరిలో చెప్తాను. సో వీడియో చివరి దాకా చూడండి. అలాగే మనం ఐఆర్సిటిసి స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూస్తే కనుక దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 23,299 crores అనేది ఉంది ఫ్రెండ్స్. కరెంట్ ప్రైస్ చూసుకోవచ్చు, 1455 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అరౌండ్. అలాగే 50-week హై చూడండి ఫ్రెండ్స్, అరౌండ్ 99.95, అంటే అరౌండ్ 2,000 లెవెల్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేది అప్రాక్సిమేట్లీ 6% రిటర్న్స్ అనేవి ఇచ్చింది. మీరు ఐపీఓలో కనుక అప్లై చేసి ఒక లాట్ మీకు వచ్చుంటే మీకు అప్రాక్సిమేట్లీ 75,000 దాకా మీ అమౌంట్ అనేది మీరు పెట్టింది 78,000 దాకా వెళ్ళేది ఫ్రెండ్స్. అలాగే 50-week లో చూస్తే 625, ఈ 625 అనేది మనకి ఐపీఓ రిలీజ్ అయిన తర్వాత పెట్టిన ప్రైస్ అనమాట. అలాగే స్టాక్ పిఈ రేషియో చూడండి ఫ్రెండ్స్, స్టాక్ పిఈ రేషియో వచ్చేసరికి 85 ఉంది ఫ్రెండ్స్, అంటే హై వాల్యుయేషన్స్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయడం కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క డివిడెండ్ yield చూస్తే 0.69%, చాలా తక్కువ ఇస్తుంది, 1% కంటే తక్కువ ఇస్తుంది. అలాగే దీని యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్, జీరో డెప్ట్ కంపెనీ. అలాగే లాస్ట్ 3 years గా సేల్స్ గ్రోత్ చూస్తే అప్రాక్సిమేట్లీ 11% అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు సేల్స్ గ్రోత్ అనేది చూపిస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క రెవెన్యూ అనేది చూపిస్తున్నారు. సో ఇది
ఫ్రెండ్స్ ఫండమెంటల్ డీటెయిల్స్. అలాగే మనం ఇప్పుడు టెక్నికల్స్ చూద్దాము, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో. మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డైలీ మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి వెరీ బుల్లిష్ అని చూపిస్తుంది. అలాగే వీక్లీ కూడా మనకి బుల్లిష్ అని చూపిస్తుంది మూవింగ్ యావరేజ్ అనేది చార్ట్. అలాగే మనం మంత్లీ చూసినా సరే మనకి బుల్లిష్ అని చూపిస్తుంది. సో స్టాక్ అనేది కొంచెం హై వాల్యుయేషన్లో హై ప్రైసెస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంది కదా. సో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలనేది ఐఆర్సిటీసీ స్టాక్. మీరు కనుక మీ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు దాకా ఒక్క షేర్ మీరు ఐపీఓకి అప్లై చేయకపోయినా, లేకపోతే తర్వాత ఇన్వెస్ట్ చేయకపోయినా, తర్వాత 900,000 దగ్గర ఇన్వెస్ట్ చేయకపోయినా, మీరు కంపల్సరీ మీ పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఉండవలసిన స్టాక్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీని యొక్క బై లెవెల్స్ చూద్దాం. బై లెవెల్ వచ్చేసరికి మనం 1250 రూపీస్కి వస్తే ఈ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. అది మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. ఆ తర్వాత ఒకవేళ అది బ్రేక్ అయితే 950 అనేది మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అంతకంటే కిందకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో 950 అనేది ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఒకవేళ అక్కడ దాకా వెళ్ళదు, మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంది, ఇంకా పైకే వెళ్తుంది అంటే మనం 1250 అనేది మంచి సపోర్ట్ లెవెల్ పెట్టుకొని ఆ 1250 దగ్గర మీరు బై చేయండి ఫ్రెండ్స్. సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం బై చేయండి, ఎందుకంటే ఇది మల్టీ బ్యాగర్ అవుతుంది. ఈ స్టాక్ని తర్వాత మనం కొనాలి అంటే ఒక 5,000-6,000 రూపీస్ పెట్టి ఒక పర్ షేర్ కొనాల్సి ఉంటుంది. సో ఇప్పుడే మాత్రమే ఇలాంటి స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఫండమెంటల్స్ అలాగే టెక్నికల్స్, అలాగే ఏ లెవెల్ దగ్గర బై చేయాలి అనేది ఐఆర్సిటీసీ స్టాక్ లో. మనం ఫ్యూచర్ లో ఒక 3 years, నెక్స్ట్ ఒక 5 years కి ఈ స్టాక్ అనేది ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఐఆర్సిటీసీ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1250 రూపీస్ దగ్గర బై చేస్తుంటే కొంత క్వాంటిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 షేర్స్ కనుక బై చేస్తుంటే ఆ 10 షేర్స్ అనేది మీకు ఒక 3 to 5 yearsలో ఆ 10 షేర్స్ అనేది ఆ 1250 రూపీస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 3,000 లెవెల్కి ఖచ్చితంగా వెళ్తుంది ఫ్రెండ్స్. 3,000 నుంచి 3,500, 4,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఒక 5 yearsలో, ఎందుకంటే ఇది అబ్సల్యూట్ మల్టీ బ్యాగర్ ఫ్రెండ్స్. కళ్ళకు కనబడుతుంది మన మల్టీ బ్యాగర్ అవుతుందని. సో ఎందుకంటే మోనోపోలీ స్టాక్, అలాంటి కంపెనీ ఇంకా ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. సో ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది అనమాట ఫ్యూచర్లో. అలాగే మీరు కనుక మీ పర్స్పెక్టివ్ అనేది లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ అయితే ఒక 10 years, 15 years, 20 years అయితే ఈ స్టాక్ని అసలు మీరు తర్వాత కొనడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఈ స్టాక్ అనేది ఇవ్వదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బజార్ ఫిన్జర్ తీసుకుంటే ఆ స్టాక్ అనేది 9,500 దగ్గర అందరూ కొనాలని ట్రై చేశారు. బట్ ఇప్పుడు అది మనకి 4,500 దగ్గర దొరుకుతుంటే ఎవరు కూడా ట్రై చేయట్లేదు కొందామని. సో ఎందుకంటే దాని యొక్క మోడల్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అది మళ్ళీ ఖచ్చితంగా 10,000 లెవెల్ దాటి 12,000, 13,000, 15,000కి వెళ్తుంది. అలాగే ఈ ఐఆర్సిటీసీ స్టాక్ కూడా ఖచ్చితంగా మనకి మల్టీ బ్యాగర్ అయ్యి 5,000, 6,000, 10,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 10 to 15 yearsలో మీరు వెరీ లాంగ్ పర్స్పెక్టివ్ అంటే వెరీ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ స్టాక్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ దగ్గర మంచి లెవెల్స్ దగ్గర మీరు బై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా 1250 అలాగే 950 లెవెల్స్ అనేవి మంచి సపోర్ట్ లెవెల్స్ తిరిగి ఆ లెవెల్స్ దగ్గర వస్తే మీరు కొంత క్వాంటిటీని యాడ్ చేసుకోండి. 1250 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మార్కెట్ ఇంకా ఫాలో అయితే 950 లెవెల్కి కనుక వస్తే అంటే 1000 బిలో కనుక వచ్చినా సరే మీరు మళ్ళీ సెకండ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఐఆర్సిటీసీ స్టాక్లో కంపల్సరీ మస్ట్గా ఉండాల్సిన పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్ ఫ్రెండ్స్ ఐఆర్సిటీసీ. సో నెవర్ మిస్ దిస్ లెవెల్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఐఆర్సిటీసీ గురించి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది ఫర్దర్గా చాలా మందికి వెళ్తుంది. అలాగే మనం 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఎస్టర్డే రీచ్ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.